నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు గుజ్జా సత్యం గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, ఏంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక బకాయి ఉండడం అనేది, మరి బీజేపీ నిరసనలో ధర్నాలు చేపట్టడం అనేది ఎంతవరకు సాగుతుంది? ఇది ఎంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది అన్న? ఈ రాష్ట్రంలో ఇది 15 లక్షల మంది విద్యార్థుల ఆక్రోశం, ఆక్రందన, 15 లక్షల కుటుంబాల కథ ఇది. 3 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు బడ్జెట్ల పేరు మీద ఖర్చు పెట్టి 4 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇష్టానుసారం అప్పులు చేస్తూ 2000 కోట్లు సంవత్సరానికి ఖర్చు అయ్యే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇది. ఈ రాష్ట్రంలో విద్య అందించడం ద్వారా సామాజిక పరమైన రుగ్మతలను రూపుమాపి ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది పలికిన పథకం ఫీజు రియంబర్స్మెంట్. మరి ఇలాంటి పథకం పైన 2000 కోట్లు, 3.5 లక్షల కోట్ల బడ్జెట్లో 2000 కోట్లు ఏ పార్టీ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? మీకు వచ్చిన నష్టం ఏముంది? మీరిచ్చిన వాగ్దానమే కదా కామరెడ్డి డిక్లరేషన్లో, మేము వస్తే పాత బకాయిలు రిలీజ్ చేస్తాం, రెగ్యులర్గా బకాయిలు లేకుండా చెల్లిస్తామని చెప్పింది. మరి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అంటే ఏముంది దీని వెనక? కుట్ర ఏముంది? అంటే కమిషన్లు వస్తలేవా? మీ ప్రభుత్వంలో కమిషన్లు ఇస్తే మీరు బిల్లులు రిలీజ్ చేస్తారు. మీ మంత్రులే చెప్తున్నారు. సచివాలయం సాక్షిగా తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా కమిషన్లకు బిల్లులు రిలీజ్ చేస్తారని చెప్పి ఇక్కడ ఉద్యమాలు చేసిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులలో మా విద్యార్థులు మీకు కమిషన్లు ఇస్తలేరని చెప్పి మీరు రిలీజ్ చేయట్లేదా? లేకపోతే ఆ శాఖ ద్వారా మీకు కమిషన్లు ఇస్తలేరని చెప్పి మాట్లాడితే ఆర్థిక సంక్షోభం అని చెప్తా ఉన్నారు. ఆర్థిక సంక్షోభం అంటే మీరు చూడండి, మూసి సుందరీకరణ పేరిట 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖాళీ డిపిఆర్ పేరు మీదనే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే డిజైన్లు కన్సల్టెంట్ల సంస్థ పేరు మీద 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. విదేశీ పర్యటనల మీద 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి 2000 కోట్లు 15 లక్షల మందికి సంబంధించిన 2000 కోట్లు లేకుండా పోయిందా రాష్ట్ర ప్రభుత్వం మీద? అంటే ఇక్కడ కమిషన్లు లేకపోవడమో, కమిషన్లు రాకపోవడమో, లేదంటే పేదింటి పిల్లలు చదువుకుంటే ఎక్కడ రేపొద్దున మా రాజ్యాధికారంలో భాగం అడుగుతారేమో అన్న కుట్రలో భాగం అవడం తప్ప అంతకు మించిన పరిస్థితులు ఏం లేవు. ఈ రాష్ట్రము మాట్లాడితే ధనిక రాష్ట్రం అంటారు, ధనిక రాష్ట్రం అంటారు. మరి అలాంటి ధనిక రాష్ట్రంలో గత ప్రభుత్వాలు పెండింగ్ పెట్టినాయనే కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది. మరి ఎన్నుకున్న తర్వాత 3 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమిటి? 500 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. సంవత్సరానికి 2000 కోట్లు రిలీజ్ చేయాలి. అలాగే పాత బకాయిలు క్లియర్ చేయాలి 10,000 కోట్లు. అవన్నిటి పేరు మీద 500 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అట్లాగే మొన్న జూలై 31 లోపు మేము ఎట్లా చెల్లిస్తాము అని చెప్పి హైకోర్టుకు వాళ్ళు ఒక వాగ్దానం ఇచ్చారు. మేము జూలై 31 లోపు ఎట్లా చెల్లిస్తామో మీకు తెలియజేస్తామని. ఇప్పటివరకు అది కూడా చేసింది లేదు. అంటే అటు కోట్లను మోసం చేసి, ఇటు ఓటేసిన ఓటర్లను మోసం చేసి ఎంతమంది ఉసురు తీసుకుంటారు మీరు? ఏం బాగుకుంటారు? ఏమొస్తుంది మీకు అసలు దీనివల్ల అని చెప్పి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇన్ని లక్షల విద్యార్థులకు సంబంధించిన సమస్య కాబట్టి దీనికి సంబంధించి వీళ్ళంత త్వరగా పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పి మీ వేదిక ద్వారా తెలియదు. బీసీ సంఘాలు కూడా వర్గాలుగా ఏర్పడి కొన్ని సంఘాలేమో బీజేపీకి, కొన్ని సంఘాలేమో బీఆర్ఎస్కి, కొన్ని సంఘాలేమో కాంగ్రెస్కి ఇలా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా ఉంటుంది? అంటే ఏకతాటి మీద వెళ్తే పరిష్కారం అవుతుంది కదా. భారతదేశంలో రిజిస్టర్డ్ పొందిన పార్టీలు 1600 పార్టీలు, అవునా? ఇంకా చిన్న చితక ఒక 3000 పార్టీలకు పైగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఉద్యమ స్వాభావిక లక్షణం ఏంటి? అసలు దేనికోసం పోరాడుతున్నాం? మా రాజ్యకాంక్ష అంతిమ లక్ష్యం ఏందని చూడాలి. సంఘాలు ఎన్ని ఉంటే ఏమిటి? ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 జేఏసీలు పనిచేసినాయి, కొన్ని వేల ఉద్యమ సంస్థలు పనిచేసినాయి. రాష్ట్ర కాంక్ష ఏంటి? మా నేల, మా నీరు, మా నిధులు మాకు కావాలని ఏకైక లక్ష్యంతో పోరాడిరు, తెలంగాణ సాధించరు. సో ఈ మాది కూడా బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. దాంట్లో వందల సంఖ్యలు ఉండొచ్చు, వేల సంఖ్యలు ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఆధిపత్య కులానికి సంబంధించిన మీడియాలో వాళ్ళని బలహీనపరచాలన్న కుట్రలో భాగంగా ఇట్లాంటివి చెప్తుంటారు. కానీ ఈ పార్టీలు విడిపోవడం లేదా? ఒక రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా విడిపోయి ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని రూపాల్లో ఉంది? అంటే బీసీలు సంస్థలు పెట్టుకోవద్దా? అంటే ఇంకా కొన్నాళ్ళకైనా కానీ బీసీ రాజ్యాధికారం సాధ్యమైద్దా అంటే అదొక ప్రశ్నగానే మిగులుతా ఉంది. దానికి మీరేం చెప్తారు? ఎప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రం వచ్చే సమయంలో అయినా, తెలంగాణ సాధించే క్రమంలో అయినా కొన్ని వర్గాలు ఎప్పుడు కూడా నిరాశపడేటట్టుగా, ఎవడైతే ఉద్యమిస్తుండో వాళ్ళని వెనక్కి లాగేటట్టుగా ఇలాంటివి చెప్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఉద్యమం అనేది
ఎంతమంది అంటే ఎన్ని వర్గాలు కలిసి వస్తున్నాయి, అది అసలు నిజంగా ధర్మం ఉందా, న్యాయం ఉందా అన్న దానిపైన దాని ఫలితం ఆధారపడి ఉంది. 80 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా 80 కోట్లకు పైగా ఉన్న ఈ దేశంలో ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో భాగం లేదు, నిర్ణయాధికారంలో భాగం లేదంటే మరి ఇది ప్రజాస్వామ్య దేశం అంటాం కదా. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కొరకు ప్రజల చేత అంటాం. మరి ఆ ప్రజల కొరకు ప్రజల చేత అంటే 20 కోట్ల మంది జనాలకు ప్రజల చేత లేదు, ప్రజల కొరకు లేదు. మరి ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది, ఏ రకంగా అవుతుంది? సో మెజారిటీ వర్గాలకు మేమెంతో మాకంతా, మాకు ఇంకొకరి సొమ్ము అవసరం లేదు, ఇంకొకటి వాటా మేము అడగట్లేదు. మేము ఎంత ఉన్నామో లెక్క ప్రకారం మా వాటా రావాలన్నది మా ఉద్యమ పోరాట లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి ఎన్నేళ్ళైనా సరే ఇదే పోరాటంలో మేము ముందుకు సాగుతాం, ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. ఇప్పుడు వర్గీకరణ వల్ల ఏమన్నా మనకి బీసీ సంఘాలకు వచ్చేటటువంటి బీసీలకు వచ్చేటటువంటి లాభం ఏందో? వర్గీకరణ ఏ వర్గీకరణ అంటున్నారు మీరు? కులగణనలో జనగణన అని చెప్పేసి దానికి అవును. బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా కొట్లాడారు కదా, దానివల్ల ఇప్పుడు బీసీలకు ఎటువంటి లాభం చేకూరింది? సుదీర్ఘ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఇప్పుడు జనగణనలో కులగణన చేస్తుంది. అంటే 1932 తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జనగణనలో కులగణన జరుగుతుంది. ఎప్పుడైనా ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, ఎంత ఆస్తుంది అనేది లెక్కలు ఉంటేనే కదా పంపకాలు సవ్యంగా ఉంటాయి. మరి ఈ దేశంలో ఉన్న వాటా మాకు కావాలి అంటే ఈ దేశంలో ఉన్న బీసీలు ఎంత, వాళ్ళ ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు ఎట్లున్నాయి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారన్న విషయాన్ని లెక్క కట్టినప్పుడే కదా మనం సామాజికంగా సరైన లెక్కలు వచ్చినప్పుడే కదా వాటా తీయగలుగుతాం. మాకు అన్యాయం అవుతుందని చెప్తున్నాం. ఆ అన్యాయం కోసం చాలాసార్లు మేము సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నాం. సుప్రీంకోర్టు ఏమంటుంది, మీకు సంబంధించిన లెక్కలు మా దగ్గర లేవు, లెక్కలు లేని కారణంగా మేము ఏం చేయలేము. సో ఇన్నాళ్ళు మేము అడిగింది ఏంటంటే మమ్మల్ని లెక్కలు పెట్టండి అని అడుగుతున్నాం. మీరు జంతువులకు, పురులకు, సింహాలకి, జూలో ఉన్న లెక్కలకి అన్ని లెక్కలు పెడతారు. ఆఖరికి ఏ జీవం లేని కరెంటు స్తంభాలకు, టెలిఫోన్ స్తంభాలకు కూడా లెక్కలు ఉంటాయి, ఏ ఊర్లో ఎన్ని స్తంభాలు ఉన్నాయిందని. అంటే మరి బీసీలకు లెక్కలు ఉండొద్దా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్న లెక్క తీయొద్దా? సో ఆ లెక్కలో భాగంగానే, మా పోరాటంలో భాగంగానే ఈరోజు జనగణనలో కులగణన జరుగుతుంది. ఈ కులగణనలో లెక్కలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా వాటా కావాలని మేము ఎక్కడ కూర్చోవాలో తెలుసు, మాకు ఈ పోరాటాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలో కూడా తెలుసు. అయితే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే బీసీ బిడ్డ కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు. అంటే ఆ రెడ్డి ఈ రెడ్డి మాట్లాడితే మీకేం నష్టం కాదు. కానీ బీసీ బిడ్డ మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, ఆమె వ్యక్తిగతం అని చెప్పిన తర్వాత కూడా బిడ్డ అట్లా అన్నది కాబట్టి తల్లి మీద చర్య తీసుకుంటామంటారు. అంటే బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఒక న్యాయం, ఓసీలకైతే, ఆధిపత్య కులాలకైతే ఒక న్యాయం. రోజు రాత్రిపూట పొద్దున పూట తిట్టుకుంటారు, రాత్రిపూట కలిసి ఉంటారు మీరు. అంటే మా దగ్గర నుంచి వాళ్ళకి ఏదో అభిప్రాయం చెప్తే వెంటనే చర్యలు, దానికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుని ఇక్కడ కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అయితే ఇప్పుడు ఎలక్షన్ ముందేమో బలహీన వర్గాలని వాళ్ళ ఓట్ల కోసం ఇట్లా వాడుకొని తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని పట్టించుకోకుండా ఉంటారు. మరి వాళ్ళ తరపు నుంచి మీరు ఎటువంటి ప్రశ్నించడం కానీ లేకుంటే ఏం చేస్తారు? 80 సంవత్సరాల నుంచి జరుగుతుందే అది. ఓట్లు వేసే యంత్రాలు కానీ, బీసీలను ఎప్పుడు కూడా ఓట్లు వేసే యంత్రాలు కానీ, ఓట్లను దొంగిలించి సీట్లు ఎక్కి దోచుకునే వర్గాలు అప్పుడు ఇక్కడ ఓట్లు వేసే వర్గాలుగా చీలిపోయినాయి. సో దీనికి సంబంధించే మన ఓటు మనకే వేసుకోవాలి, మన వాట మనం సాధించాలనే చైతన్యం సంబంధించి బీసీలలో దానికోసమే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. బీసీలు కూడా ఆలోచిస్తున్నారు, మన ఓటు ఇంత శక్తివంతమైన ఓటు వేసి వాడి ఇంటి ముందుకు వెళ్ళి మనం కావాల్సిన అవసరం ఉంది, మన ఓటు మనకి వేసుకుంటే అధికారంలోకి వస్తాం కదా, మన రాజ్యం మనం స్థాపించుకుంటాం కదా అనే చైతన్యం బీసీలలో వస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫలితాలు తొందరలోనే వస్తాయి. 80 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఆధిపత్య కులాలు ఇక మోసం చెల్లదు. ఖచ్చితంగా బీసీల రాజ్యం వచ్చి తీరుతుంది. ఇప్పుడు బీసీల తరపున అంటే అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం బీసీ. అయితే మరి మీరు బీసీ నాయకులుగా మరి ప్రభుత్వాన్ని ఎటువంటి డిమాండ్ చేస్తారు బీసీల కోసం? బీసీల కోసం మేము ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు జరుగుతుంది. అలాగే స్కాలర్షిప్ సంబంధించి కానీ, గురుకులాలకు సంబంధించింది కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిన, కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం ఇచ్చిన 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, విద్యలో అయితేనేమి. మేమేమంటున్నామంటే
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కులగణన జరిపింది. దాంట్లో బీసీలు 56% పైగా ఉన్నారని లెక్క తేలింది. మరి మేము అడుగుతున్న సహజ న్యాయ సూత్రాల ప్రకారం మేమెంతో మాకంతా. సో వాటా ప్రకారం వనరుల్లో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ అన్నిట్లలో మేమెంతో మాకంత వాటా రావాలనే దానికోసమే మేము పోరాడుతున్నాం. సాధించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం.